హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః, శ్రీ వారాహి మాతే నమః. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు వీడియో ఏమిటి అంటే, రోజు ఇంట్లో దీపం పెట్టేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటో తెలుసా? ఈ వీడియో చూడడం వల్ల మీకు పూర్తిగా తెలిసిపోతుంది. దీపం తేజస్సు తత్వానికి ప్రతీక. రోజు 2 సార్లు ఉదయం సూర్యోదయానికి ముందు, సంధ్యాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి. దీప ప్రజ్వాలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించడాన్ని చెప్పలేదు, దీపాన్ని పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం బ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది. కనుకనే మనం జీవించి ఉన్నాం. దీపంలోని దేవతలందరూ ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతం అంతా దైవశక్తులతో నిండిపోతూ ఉంటుంది. దీపం పెడితే చాలు, దేవతలు ఖచ్చితంగా వస్తారు. అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీ లేవు. ఉదయం స్నానం చేసిన తర్వాత వెలిగించినట్లే సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖము, కాళ్ళు, చేతులు, నోరు కడుక్కొని దీపారాధన చేయాలి. మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారి తలంటు స్నానం చేయనవసరం లేదు. మామూలు స్నానం చేసినా సరిపోతుంది. మూడవది, ఇక దీపం వెలిగించి ప్రమిద బంగారు కానీ, వెండిది కానీ, ఇత్తడిది, మట్టిదైనా అయి ఉండాలి. స్టీలు, ఇనుప ప్రమిదలో ఎప్పుడు దీపం వెలిగించకూడదు. దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై అస్సలు ఉంచకూడదు. అది ఉంచాలి, అది దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది. క్రింద ఒక చిన్న ఇత్తడి లేదా ఒక చిన్న ప్లేటు లాంటిది పెట్టి దానిపై ప్రమిద పెట్టి ఉంచాలి. అలాగే దీపారాధన చేసే ముందు 2 పూటల ఇల్లు శుభ్రపరచుకోవాలి. శుభ్రమైన ప్రదేశంలో దీపాన్ని పెట్టాలి. దీపారాధన చేసే చోట నీటితో తుడిచి, బియ్యపు పిండితో ముగ్గు వేసి, చిన్నదైనా సరే కొద్దిగా పసుపు, కుంకుమ చల్లి అప్పుడు దీపపు ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి. ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి వేరే చిన్న వత్తిని కానీ, హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానిలో ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి. ఇవన్నీ రోజు చేయడం కష్టంగా భావిస్తే రోజు మామూలుగా దీపం వెలిగించి పర్వటి రోజులు, సెలవు దిన రోజుల్లోనూ ఈ విధానం పాటించండి. దీపారాధన ఎప్పుడు ఒక వత్తితో చేయకూడదు, అది అశుభ సూచకం. కనీసం 2 వత్తులైనా వేయాలి. 2 జ్యోతులు వెలిగించాలని చెప్తారు. దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమం. తర్వాత నువ్వుల నూనె. దీపం వెలిగించాక ప్రమిదకు గంధం, కుంకుమ పెట్టి పూలు సమర్పించాలి. సర్వ దేవతలు స్వరూపమైన ఆ దీపానికి నమస్కరించుకోవాలి. ఏ ఇంట్లో నిత్యం 2 పూటల దీపారాధన, ఆ ఇంటి లక్ష్మి ఎప్పటికీ నిలిచే ఉంటుంది. దుష్ట శక్తుల ఆ ఇంటి దరిదాపులో కూడా రాకుండా ఉంటాయి. వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపార స్థలంలో దీపారాధన చేయడం వలన కలిగే మంచి మార్పు మీరే గమనించవచ్చు. నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో వారికి ఉన్న గ్రహ దోషాలు, పీడలు చాలా వరకు దీపారాధన మహిమ వల్ల పరిహారం అవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. దీపాన్ని వెలిగించేటప్పుడు ఈ చిన్న మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం వచ్చేసి ఏమిటి అంటే, తమసోమ జ్యోతిర్గమయ. ఓ పరమాత్మ, మేము తమస్సు చీకటి నుంచి వెలుగులోకి వెళ్ళదముగాక అని ప్రతి ఒక్కరూ దీపాన్ని వెలిగించినప్పుడు ఈ యొక్క చిన్న మంత్రాన్ని జపించండి.